వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటిరుచి. వెజ్ బిర్యానీ కుక్కర్లో ఎవరైనా కూడా ఈజీగా చేసేసుకునేటట్టు, అలానే పొడి పొడిలాడుతూ సింపుల్ వేలో చేసేసుకోవచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ని పెట్టుకుని 3 గరిటెల వరకు ఆయిల్ వేసుకోండి. అలానే 2 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసుల్ని యాడ్ చేసుకుందామండి. 7 లవంగాలు, 4 ఇంచుల దాల్చిన చెక్క, 3 అనాస పువ్వు, 3 మరాఠీ మొగ్గ, 10 నుంచి 12 లవంగాలు, 1 జాపత్రి, అలానే 1/2 స్పూన్ వరకు షాజీరాని కూడా వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి మాడిపోకుండా 2 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. అలానే 2 బిర్యానీ ఆకుని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్ని ఇలా చీలికలుగా కట్ చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బిర్యానీ టేస్ట్ అనేది ఇలా బ్రౌన్ కలర్ వస్తేనే చాలా బాగుంటుందండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాము. క్యారెట్, బీట్రూట్, 5-6 పచ్చిమిర్చిని, 2 టమాటాలను, అలానే 1 పొటాటోస్ని కూడా తీసుకుందామండి. ఇవే ఉండాల్సిన అవసరం ఏమీ లేదండి. మీరు బీన్స్ని తీసుకోవచ్చు, అలానే ఇప్పుడు 1 గుప్పెడు జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ముందు క్యారెట్ని, పచ్చిమిర్చిని, బీట్రూట్ని ఫ్రై చేసుకుందాము. 2 సెకండ్స్ పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పొటాటో ముక్కల్ని యాడ్ చేసుకుందాము. అలానే 1 రెమ్మ కరివేపాకుని కూడా ఫ్రై చేసుకోండి. బీట్రూట్ని వేసుకున్న తర్వాత 2 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే పొటాటోస్ని ఫ్రై చేసుకోండి, లేదంటే బీట్రూట్ కలర్ అంతా కూడా పొటాటోస్కి పట్టేస్తాయి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలానే టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇంకా చాలా వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చండి. మీకు నచ్చితే పచ్చి బఠానీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ముక్కలన్నీ కూడా త్వరగా మగ్గిపోవటానికి 1/2 స్పూన్ పసుపుని, అలానే ఉప్పుని కూడా వేసుకుని 3 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకుందామండి. ఈ పెరుగుని వేసుకోవడం వల్ల ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా కుక్ అవుతాయి. పుల్లగా ఉన్న పెరుగుని తీసుకోవద్దండి, ఫ్రెష్ పెరుగుని వేసుకోండి. అలానే కొద్దిగా పుదీనాని, కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. తీసుకున్న పుదీనాకి డబుల్ క్వాంటిటీలో కొత్తిమీరని తీసుకోండి, లేదంటే పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. ఇప్పుడు 1/2 స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోండి. వేసుకొని 1 సెకండ్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కనే స్టవ్ పైన హాట్ వాటర్ని బాయిల్ చేసుకోండి. నేను ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్ తోటి 4 గ్లాసుల వరకు రైస్ని తీసుకున్నానండి. అలానే 6 గ్లాసుల వరకు వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాను. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా హాట్ వాటర్ని యాడ్ చేయడం వల్ల త్వరగా కూడా కుక్ అవుతుందండి. అలానే పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. ఇందులోనే మనం ముక్కలకి సరిపడా మాత్రమే సాల్ట్ని వేసుకున్నాం కదా. ఇప్పుడు రైస్కి అంతా కూడా సరిపడేలాగా సాల్ట్ని వేసుకుని ఈ వాటర్ అంతా కూడా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు 1 హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. మీరు అవసరమైతే బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చండి. నేను నార్మల్ రైస్ తోటే చేస్తున్నాను. రైస్ని వేసిన తర్వాత 2 సార్లు బాగా మిక్స్ చేసుకుని కుక్కర్కి మూత ఉంచుకొని విజిల్ పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. 3 విజిల్స్ వచ్చేసేయండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకుని చూసుకుందాము. పూర్తిగా ప్రెషర్ అంతా కూడా పోయాక మాత్రమే మూతని ఓపెన్ చేయండి. వెంటనే తీసేస్తే ముద్దగా అవుతుందండి. ఒక 20 మినిట్స్ వరకు ఆగాక మూతని ఓపెన్ చేయండి. చూసారా, చక్కగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది కదండి. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే
వేడి వేడిగా వెజ్ బిర్యానీ రెడీ. దీనిని వెజిటేరియన్స్ అయితే రైతాతో కానీ అలానే మష్రూమ్ కర్రీతో, పొటాటో కుర్మాతో చాలా చాలా బాగుంటుందండి. అలానే నాన్ వెజిటేరియన్స్ అయితే ఇంకెందుకు చెప్పనవసరం లేదు. చికెన్ గ్రేవీ కర్రీ, మటన్ గ్రేవీ కర్రీ, ప్రాన్స్ కర్రీ చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఉన్నాయండి, నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఈ కర్రీస్ లింక్స్ అన్నీ కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేనైతే చికెన్ గ్రేవీ కర్రీ చేశాను, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.